ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడారు. మహాదేవ నమస్కారం. మహాదేవ. గురుగారు, సింహరాశి వాళ్ళకి సంబంధించి మంచి మంచి పరిహారాలు ఏమైనా ఉంటే ఈరోజు మనం మాట్లాడుకుందాం. వీళ్ళకి సంబంధించి ధనధాన్య అభివృద్ధి ఉండాలన్నా, అలాగే ఆరోగ్యం బాగుండాలన్నా, కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఉండకూడదన్నా, వీళ్ళు పెట్టిన వ్యాపారాలు మంచి అభివృద్ధి చెందాలన్నా మంచి రెమెడీస్ ఏమైనా ఉంటే తెలియజేయండి. అలాగే ఏప్రిల్ మాసంలో ఉన్నాం, మరి రాబోయే నెలలు ఈ 2026లో ఏ విధంగా ఉండబోతున్నాయి వీళ్ళకి? తప్పకుండా ముందుగా సింహరాశి వారందరికీ కూడా అమ్మవారి యొక్క శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు తెలుపుతూ, గడిచిన ఒక 12 నెలల నుండి మాత్రం మీకు బాగాలేదు. అది మీ మనస్సాక్షికి తెలుసు, నాకు తెలుసు. ఏ రకంగా బాగాలేదు అంటే మనిద్దరము కలిస్తే నేను మీకు చెప్పగలుగుతాను. సో ఎవరైతే ఉన్నారో ఇక్కడ సింహరాశి వారు ముఖ్యంగా, ఎందుకంటే చాలా టఫ్ పొజిషన్గా ఉన్నారు. ఎంతటి టఫ్ పొజిషన్ అంటే అసలు నాకేనా ఈ పరిస్థితి, లేదా నేనేనా ఈ సిచ్యువేషన్లో ఉన్నది అని సందర్భాలు. సింహరాశి పేరుకే కానీ అసలు కుక్కలు తరుముతూ ఉన్నాయి అనే విధంగా పాపం వీరి పరిస్థితి ఉంటుంది. యాక్చువల్లీ సింహరాశి వారు అంటే ఒక దాన్ని ఏమంటారు, సహాయ గుణం అధికంగా ఉంటుంది. మాట సహాయానికి కానీ, లేదా ఏదైనా ముందుకు వెళ్ళి మాట్లాడేటువంటి సందర్భాలు కానివ్వండి, సహాయం అద్భుతంగా చేసేటువంటి వారు. సో కొంతమేర ఆధిపత్యం చెలాయించాలి అనేటువంటి విధంగా కానివ్వండి, రూలింగ్ చేయాలి అనేటువంటి విధంగా కానివ్వండి, ఏదైనా ఒక మాట పడకుండా అద్భుతంగా వీరు పనిని చేస్తూ ముందుకు వెళ్ళిపోతుంటారు. వీరికి ఉద్యోగము అన్న, ఉద్యోగపరమైనటువంటి పరిస్థితులు అన్న కొంతమేర సెట్ కాదు. ఎక్కువగా బిజినెసే బాగుంటుంది. అలాంటి బిజినెస్లో రాజకీయంగా, అంటే రాజకీయం బిజినెస్ అని కాదు, ఇక్కడ రాజకీయ రంగంలో కాంట్రాక్ట్ రిలేటెడ్, రోడ్ వర్క్స్, కన్స్ట్రక్షన్ రిలేటెడ్, ఏమైనా గవర్నమెంటల్ అంటే పరిచయస్తులు ఉంటే ఎవరైనా రాజకీయంగా, వారి ద్వారా మనకు లబ్ధి పొందే పరిస్థితి ఉంటుంది. సింహరాశి వారు ఎక్కువగా రాజకీయ రంగంలో, గవర్నమెంట్ రిలేటెడ్ సెక్టారు ఉంటే బాగుంటుంది. కొన్ని బిజినెస్లు వీరికి సెట్ కావు. వాస్తవానికి ఎవరైతే సింహరాశిలో జన్మించారో 8వ తారీఖు, 17వ తారీఖు, 26వ తారీఖు జన్మించినటువంటి వారికి కొంత అనారోగ్య సమస్యలు ఉంటవి, తండ్రితో గొడవలు ఉండే ఛాన్సెస్ ఉంటవి, బిజినెస్ రిలేటెడ్ పెద్ద మొత్తంలో లాస్ ఉండే పరిస్థితి ఉంటుంది. రెస్టారెంట్ రిలేటెడ్ అయితే వీరు వెళ్ళొద్దు. రెస్టారెంట్ రిలేటెడ్ వీరికి పెద్ద మొత్తంలో లాస్ ఉంటుంది. ఒకవేళ వీరు జన్మజాతకరీత్యా రాహు బాగుంటే డన్. ఇక మరీ ముఖ్యంగా సింహరాశి వారికి గత 12 నెలల నుండి కూడా భార్యాభర్తలలో గొడవలు, మ్యారిటికల్ రిలేటెడ్ కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు ఖచ్చితంగా ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి, ఆదిత్య హృదయం చదువుకోవాలి, విష్ణు సహస్రనామాలు వినాలి. వీరికి అత్యంత పవర్ఫుల్ రెమెడీ ఏమిటి అంటే వీరు వైట్ అండ్ వైట్ బట్టలు అధికంగా వేసుకోవాలి. ఈరోజు విడిచిన బట్టలు మళ్ళీ రేపు వేయకూడదు. అదేవిధంగా క్రీమ్ కలరు, వైట్ కలరు, గులాబీ కలరు వీరికి బాగా యోగాన్ని తెచ్చిపెడుతుంది. విన్నారా? ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఇది మనకు కొంతమేర సింహరాశి, కన్యారాశి రిలేటెడ్ గులాబీ కండువ, అందుకే వారికి బాగా యోగాన్ని తెచ్చిపెట్టింది. ఇప్పుడు బీఆర్ఎస్ పెట్టుకునే, ఈ బీఆర్ఎస్ అనేసరికి ఇక దాని పేరు ప్రఖ్యాతలే మారిపోతుంది. బీఆర్ఎస్ అంటే శత్రువులు విపరీతంగా పెరిగిపోతారు. ఇక్కడ టీఆర్ఎస్ అన్నదానికి బీఆర్ఎస్ అన్నదానికి చాలా తేడా ఉంది. కనుక ఇది బీఆర్ఎస్ కనుక టీఆర్ఎస్ అయితే మళ్ళీ యోగం ఉంటుంది తెలంగాణలో. విన్నారా? సో అదేవిధంగా మరొక విషయం ఏమిటి అంటే ఈ సింహరాశి వారికి
ప్రతి ఏకాదశి పండుగ రోజు నాడు కానీ పౌర్ణమి రోజున కానీ మ్యాక్సిమం వీరు సంవత్సరానికి ఒకసారి లేదా 6 నెలలకు ఒకసారి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోవాలి. మంచి పరిస్థితి ఉంటుంది, యోగం ఉంటుంది. లక్ష్మీ గణపతి హోమము కూడా 6 నెలలకు ఒకసారి చేయించుకున్న మంచి ఒక బలం అనేటువంటిది ఉంటుంది. ఇక ఎప్పుడైనా కూడా పచ్చ కర్పూరము, కొంత ఇలాచీలు, 5 ఇలాచీలు, ఒక 5 లవంగాలు, ఒక 5 మిరియాలు, వీటన్నింటినీ ఒక గులాబీ రంగు క్లాత్లో కట్టేసి గట్టిగా ఒక 11 రూపాయలు పెట్టి 10 రూపాయలు పెట్టండి. 10 రూపాయలు పెట్టి గులాబీ రంగు క్లాత్లో చక్కగా కూడా కట్టేసి దీనిని మీ జేబులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో కానివ్వండి, మీ పర్సులో కానివ్వండి, స్త్రీలైతే పెట్టుకోవడం ద్వారా వీరికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉండవు. కొంతమేర ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, ఆల్ ఆఫ్ సడన్గా ఉద్యోగం లాస్ అయిపోవడాలు, ఉద్యోగం నుండి తీసివేయడాలు, వివాహానికి సంబంధించినటువంటివి దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోవడాలు, ఇలా ఎన్నెన్నో కూడా ఇబ్బందులు ఫేస్ చేసేటువంటి వారే సింహరాశి వారు. ప్రజెంట్గా పెద్ద మొత్తంలో లాస్ మీకే. అసలు ఎవరితోనైనా చెప్పుకుందామన్నా కూడా వీరికి మనసు రాదు. వీరికి పొగిడితే ఊరికే పడిపోతారు. కానీ వీరిని ఎవరైనా ఎక్కువగా పొగిడినా కూడా మళ్ళీ నచ్చదు వీరికి. శాల్వా కప్పడము, శాల్వా కప్పించుకోవడాలు, దండ వేసుకోవడాలు మెడలో వీరికి ఇష్టం బాగా. ఒక తెలివని ఒక ఫీల్ నిజంగా. సో వీరి కింద పనిచేసేటువంటి వర్కర్స్ చాలా వీరికి హ్యాండ్ ఇస్తున్నారు గత 12 నెలల నుండి. వీరు మెయింటైన్ చేసేటువంటి ఆఫీసు కొంత డౌన్ఫాల్గా ఉంది. వీరి కింద పనోళ్ళు, డ్రైవర్స్ కానివ్వండి, ఇంట్లో పనివారు కానివ్వండి, కొంత పనివారితో వీరికి ఎక్కువగా పడదు, తరచూ మారుస్తూ ఉంటారు. ఏదో ఒక మాట అనగానే వారు వీరు అదైపోయే వద్దు అనేటువంటి పరిస్థితులు ఇలాంటివి ఉంటాయి. ఎక్కువగా స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ ఇలా ఉండేటువంటి వీరికి మరి వివాహ ప్రయత్నాలు, సంతానానికి సంబంధించి, అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి, అదేవిధంగా కొంత ఇప్పుడు అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది రాబోయే రోజులలో. కొంత గృహము నిర్మించుకునేటువంటి అవకాశాలు ఉన్నవి రాబోయే రోజులలో. ఎట్టి కోశాన కూడా డబ్బులను తొందరపడి ఇన్వెస్ట్మెంట్ చేయకండి. కోపంగా డబ్బులను ఖర్చు పెట్టకండి. తొందరపడి డబ్బులను మీరు ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి రాంగ్ డెసిషన్స్ తీసుకోకండి. వీరు చక్కటి నేతితో దీపారాధన, ఆవు నేతితో దీపారాధన చేయడం ద్వారా సుఖ సంతోషాలు వీరి జీవితంలో ఉంటవి. వీరు అధికంగా ఓం నమః శివాయ అనేటువంటి మంత్రాన్ని చదువుకోవడం ద్వారా ప్రశాంతమైనటువంటి నిద్ర పడుతుంది. ఇలా వారి జన్మజాతక రీత్యా ఒకవేళ నడిచే దశ అంతర్దశలలో ఏమైనా గ్రహస్థితి బాగా లేదు అని అనుకునేటువంటి సందర్భాలలో చెప్పలేం. తప్పకుండా వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోవాలి. సింహరాశి వారు ఖచ్చితంగా మీ వ్యక్తిగత జాతకానికై తప్పకుండా సంప్రదించండి. ఎందుకంటే చాలామంది సింహరాశి వారు వస్తున్నారు, వారి పరిస్థితి బాగాలేదు, విపరీతమైన గొడవలు, కోర్టు ఇష్యూస్, వారందరికీ కూడా మంచి మంచి రెమెడీస్తో ఆనందంగా వారు వెళుతున్నారు. సో సమస్యలు ఉండేటువంటి వారు తప్పకుండా నేను మీ ఇంట్లో మనిషిలాగా అనుకొని రండి. తప్పకుండా మాట్లాడి దానికి సంబంధించింది జరిగింది, జరుగుతుంది, జరగబోయేది నేనే చెప్తాను. సో దాన్ని బట్టి సంతోషంగా మీ జీవితాన్ని ముందుకు సాగించండి. ఆల్ ద బెస్ట్. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. మహాదేవ.